అందరికీ నమస్కారం. మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు జూనియర్ బాలినేని ప్రణీత్ రెడ్డి కూడా ఈరోజు చేమకుర్తి పట్టణంలో భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ ప్రబల ఊరేగింపు సందర్భంగా కూడా చేమకుర్తి నగరంలో జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి కూడా ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆయనతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భారీగా అక్కడ హాజరవటం జరిగింది. అదేవిధంగా చేమకుర్తి పట్టణంలో మనకి రామతీర్థం తిరునాళ్ళ సందర్భంగా కూడా చేమకుర్తి పట్టణంలో బళ్ళు ఊరేగింపు ప్రబల ఊరేగింపుగా కూడా రామతీర్థానికి తరలిస్తూ ఉంటారు. 2 రోజుల క్రితం వైసీపీ తెలుగుదేశం పార్టీ ప్రబల ఊరేగింపు పూర్తయింది. ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరూ కూడా భారీగా అక్కడ ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ఏ పార్టీ ఆధ్వర్యంలో అయినా కూడా చేమకుర్తి నుంచి అక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా భారీగా ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. భారీగా కూడా అక్కడ బాలినేని ప్రణీత్ కు ఘన స్వాగతం పలికారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆయనకు గజమాలతోటి కూడా జనసేన నాయకులు స్వాగతం పలకటం కూడా జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా ఫుల్ జోష్ లో ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని ప్రణీత్ రెడ్డి కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎలాంటి కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమంలో పాల్గొనకపోవటం, అదేవిధంగా ఒంగోలుకు దూరంగా పక్క నియోజకవర్గం అయినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా వారు భారీ ర్యాలీలో పాల్గొనటం, ఆ ర్యాలీలో కూడా జనాలు భారీగా రావటంతో మరి ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా గుసగుసలు వినపడతా ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి జనసేన పార్టీలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది కూడా